రైట్. ఇక ఓవరాల్ గా ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి సభాస్థలం నుంచి మా ఏలూరు ప్రతినిధి రాంబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రాంబాబు చెప్పండి, ఆ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామని రేపు ఉదయం 11:27 ప్రారంభంగా ఉన్న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద నుంచి వేదికపై ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అదే రకంగా ఇతర రాష్ట్రాలకు ఒక 4 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే ప్రధానమంత్రి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 సార్లు విమానాశ్రయం దగ్గర నుంచి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రధాని వస్తున్నారు కాబట్టి ఎక్కువ దూరం జర్నీ లేకుండా ఎయిర్పోర్ట్ సమీపంలోనే కేసరపల్లి వద్ద ఈ వేదికను ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలు కూడా పూర్తి స్థాయిలో దాదాపు హనుమాన్ జంక్షన్ దగ్గర దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాహనాలు డైవర్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. పటిష్ట భద్రతా చర్యలు నడుమ ఈ రోజు సాయంత్రం 5:30, 6 గంటల దగ్గర నుంచి కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలోకి ఈ సభాస్థలి అంతా కూడా వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ సభాస్థలి నుంచి దాదాపు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ దాదాపుగా 4 రోజుల నుంచి కూడా శ్రమిస్తూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళంతా కూడా టీడీఎల్పీ సమావేశం అవటం, గవర్నర్ కలవటం చేస్తుంటే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రాష్ట్ర ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చిరంజీవి రానున్నారు. దీనికోసం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు అయితే చేపట్టారు. మొత్తం 1,00,000 మంది వచ్చేందుకు అన్ని రకాల కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం కనీవినికి ఎరిగిన రీతిలో ఈసారి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయాలంటూ కూడా మొదటి నుంచి ఆదేశాలు రావటం, ఒక 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆధ్వర్యంలో ఈ మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దున్న పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి మోడీతో పాటుగా ఒక 4 ముఖ్యమంత్రులు, అదే రకంగా ఒక 10 కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం 5 సభా వేదికలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికల వద్ద నుంచి ముఖ్యంగా ముందుగా ఒక పక్క ప్రధానమంత్రి, అదే రకంగా ముఖ్యమంత్రితో చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యమంత్రులు మాత్రమే ప్రధాన వేదిక మీద ఉంటారు. వేదికకి ఇరువైపులా ఒక ఎన్టీఆర్ కుటుంబం, అదే రకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉంటుంది. మరో పక్క ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే రకంగా మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలకి అందరికీ వెనక భాగంలో ఉంటారు. అదే రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో ఇబ్బందులకు గురైన ఫ్యామిలీలను కూడా దానికి ఒక వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసే దశగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రేపు సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.